బాపట్ల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి విస్తరణలో తొలగించిన విగ్రహాలను ఎక్కడి నుంచి తీసి ఎక్కడ తొలగించారో అక్కడే తిరిగి ఏర్పాటు చేయాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ సూచించారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్తో సమావేశం జరిపి తర్వాత పురపాలక కార్యాలయంలో ఉన్న నాయకుల విగ్రహాలను పరిశీలించారు. మెయిన్ రోడ్ ఉంది కదండి, జీబీసీ రోడ్డు. ఈ జీబీసీ రోడ్లో ఉన్న పాత డివైడర్ ఉంది. ఆ డివైడర్కి తర్వాత రోడ్ని అటు ఇటు రోడ్డుకి అటు ఇటు కొంచెం మార్చే క్రమంలో అప్పటి వరకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అప్పటి వరకు కొన్ని విగ్రహాలు ఆ విగ్రహాలు ఉన్నప్పుడు ఏం చేశారంటే కమిషనర్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ పార్టీస్ అంటే ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను యాక్టివ్ పాలిటిక్స్ లేను, బట్ అయినా కూడా కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలండి, మాట్లాడాలంటే ఏంటి విషయం అంటే విగ్రహాలు గురించండి అంటే నేను ఏ పార్టీలో యాక్టివ్గా లేదు కదా, నాకేంటంటే కాదండి ఈ విగ్రహాలని ఏర్పాటు చేసింది మీ టైంలో మీరు స్వయంగా ఏర్పాటు చేశారు కాబట్టి మీకు కూడా ఒకసారి చెప్పి చేయాలనే ఉద్దేశంతో రెండు జాతితో మాట్లాడి ఇచ్చారు. వచ్చినప్పుడు ఏం చెప్పారంటే చెప్పారు ఆయన రోడ్డు విట్టింటుందండి, డివైడర్ ఏమో ఒక పక్క ఉంది, ఒక పక్క ఏమో తక్కువ ఉంది రోడ్డు విట్టు, ఒక పక్క రోడ్డు విట్టు ఎక్కువగా ఉంది. మన దగ్గర ఇప్పుడు ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ రెడీ ఉన్నాయని హెచ్పి డివైడర్ని మనం సెంటర్ జరుపుకుంటే రెండు పక్కల ఈక్వల్గా రోడ్డు విట్టు ఉంటుంది, ట్రాఫిక్ బాగుంటుంది, ఇబ్బంది లేకుండా అంటే మంచిది నేను చేయండి అని. అది చేసే క్రమంలో ఈ విగ్రహాలన్నింటినీ తీయాలండి, తీసిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ డివైడర్ కట్టిన తర్వాత అందులో పెడదామండి అన్న. నేను కొంచెం తీసారనుకోండి, ఎక్కడ పెడతారు ఈ డివైడర్ రావాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది, మీరు ఎక్కడ పెడతారంటే మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్లో రూమ్ పెడతామండి, ఆ రూమ్లో పెడతాం. ఈ డివైడర్ అయిపోయిన తర్వాత అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టి మేమే దిమ్మలు కట్టి ఎవరైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆ నేమ్ బోర్డులు మొత్తం కూడా మేము ఫోటో వీడియోస్ తీసి యాజ్ ఇట్ ఈస్గా అవే నేమ్ బోర్డులు అవి పెడతామండి. అయితే ఒక పని చేయండి, మీరు ఎలా చేయాలనుకున్నారండి, ఎలా మీలాగా నలుగురు కలిసి మాట్లాడి చేద్దాం అనుకుంటున్నామండి. అది కరెక్ట్ కాదండి. విగ్రహాలు పెట్టేటప్పుడు నేను ఉన్నాను అంటే అది నా నిర్ణయం కాదు, అక్కడ ఉన్న జనం నిర్ణయం, అది పబ్లిక్ నిర్ణయం. కాబట్టి మీరు పబ్లిక్ యూస్ కనెక్ట్ చేయండి, అందరికీ చెప్పండి ఎలా చేయటం వల్ల ఇది ఉపయోగం ఉంటుందని మీరు చెప్పండి. ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ఏ పొలిటికల్ పార్టీ.